మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నేడు తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్ రిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి రూరల్లో మొత్తం 40 మంది ఎంపీటీసీలు ఉండగా ప్రస్తుతం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నుంచి 4, వైసీపీ నుంచి 27 మంది ఎంపీటీసీలు పాల్గొనున్నారు. కాగా తిరుపతి రూరల్ ఎంపీపీని దక్కించుకోవాలని వైసీపీ క్యాంపుకు పాలిటిక్స్కి తెరలేపింది. కాసేపట్లో 33 మంది వైసీపీ ఎంపీటీసీలు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎంపీపీ అభ్యర్థిగా వైసీపీ బాబును ప్రకటించింది. ఇక మరోవైపు చంద్రగిరిలో ఎంపీపీ ఉప సర్పంచుల ఎన్నిక, రామరెడ్డిపల్లి, చింతకుంట ఉప సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. నేడు తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీపీ పదవికి చెవిరెడ్డి మోహిత్ రిజైన్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఎంపీపీ ఎన్నికకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? చక్రి, ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలోనే తిరుపతి రూరల్ గా ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఆ ఎంపీపీ ఎలక్షన్ నేపథ్యంలో రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఎంపీపీ అభ్యర్థి ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ ఎంపీపీ ఎలక్షన్ కి సంబంధించి మొత్తము 40 ఎంపీటీసీ స్థానాలు కూడా తిరుపతి రూరల్ లో ఉన్నాయి. ఈ మొత్తం 40 మంది కూడా గతంలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎలక్షన్ టైంలో జరిగిన గొడవల నేపథ్యంలో ఒకసారిగా మోహిత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించి మాకు భద్రత కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక్కసారిగా వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆ ఎంపీటీ ఆఫీస్కి తరలించేందుకు భారీ బందోబస్తు నడుమ వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఈ 40 మంది ఎంపీటీసీలు కూడా దాంట్లో ఎక్కువ శాతం మెజార్టీ పీపుల్ అయితే వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత కొంతకాలం నుంచి 27 మంది క్యాంపు ఎలక్షన్లకి దారి తీశారని చెప్పవచ్చు. వీళ్ళందరూ కూడా గత కొంతకాలం నుంచి బాంబే, షిరిడి ఇట్లా అంటూ 27 మందిని వైసీపీ అభ్యర్థులందరినీ, ఎంపీటీసీలందరినీ కూడా ఆ టూర్లు తిప్పుతా వచ్చారు. వాళ్ళందరినీ కూడా నేరుగా అది ఎయిర్పోర్ట్ లో దిగారు. వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎంపీటీ ఆఫీస్కి ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ స్థలానికి ఒకేసారి వెహికల్స్ లో తీసుకొచ్చేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి బందోబస్తుల నడుమ వీళ్ళందరినీ కూడా ఎంపీటీసీ ఆఫీస్కి తీసుకొని వస్తున్నారు. మరోపక్క ఉద్రిక్త వాతావరణం నడుమే ఈ ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ పూర్తి మెజార్టీ పీపుల్ అయితే వైసీపీ వాళ్ళకే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎంపీపీ ఎన్నిక వైసీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.